ఎల్బీనగర్ నియోజకవర్గం చంపాపేట డివిజన్లో గాంధీ బొమ్మ వద్ద ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నందమూరి తారక రామారావుకు నివాళులర్పించి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు బాయిగల రవీందర్, ఉపాధ్యక్షుడు ఉన్నం వేణుబాబు చౌదరి, హరికృష్ణ, ఆనంద్ నాయుడు, భరత్, చంపాపేట మాజీ కార్పొరేటర్ సామరమణారెడ్డి, ముత్యాల సత్యనారాయణ, అనుకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏమంటారనే లోపలింగ్ చేస్తున్నా రామారావు 103వ జయంతికి విచ్చేసినటువంటి చంపాపేట చౌరస్తా గాంధీ బొమ్మ. ఇంతకుముందు చంపాపేట చౌరస్తా అంటే ఇదే చౌరస్తా గాంధీ బొమ్మనే ఉండే. ఇప్పుడు చంపాపేట చౌరస్తా అంటే చౌరస్తా మెయిన్ రోడ్ మీదకి వెళ్ళింది. అప్పట్లో ఇదే చౌరస్తా. చంపాపేటకు మెయిన్ చౌరస్తా అంటే ఇదే. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా చంపాపేటకు ఏదైనా కార్యక్రమం అయితే మేము ఇక్కడికే స్టార్ట్ చేస్తాం. చంపాపేట నుండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున. అదేవిధంగా ప్రియతమ నాయకుడు స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు గారి 103వ జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు కేంద్ర సత్యనారాయణ గారికి, మాజీ కర్త రమణన్న గారికి అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు. అలా మీడియా సోదరులకి, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మనం ఎందుకు ఇక్కడ కార్యక్రమాన్ని జరుపుకున్నామంటే, ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు తెలుగు జాతికి అంతో ఇంతో గౌరవం ఉన్నది. తెలుగు జాతి భారతదేశంలో ప్రపంచంలోనే మనకు గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన స్థాపించిన పార్టీ అతి తక్కువ కాలంలోనూ గెలిచి తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి తెలిపిన వ్యక్తి. అదేవిధంగా రామారావు గారు చూపించినటువంటి బాటలో మరియు ఆయన చేసినటువంటి ప్రజలకు చేసినటువంటి సేవలు తెలుగు జాతికి గుర్తింపు తెచ్చినాయి. అదేవిధంగా ప్రతి బడుగు బలహీన వర్గాలే కాకుండా ప్రతి ఒక్కరూ ఎదగాలి, ప్రతి ఒక్కరు ముందుకు రావాలి, అందరికీ రాజకీయ ఫలాలు దక్కాలనే ఉద్దేశంతో అంబేద్కర్ అడుగుజాడలో నడుస్తూ బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరికీ రిజర్వేషన్ కల్పిస్తూ, అదేవిధంగా మహిళలకు కూడా రిజర్వేషన్ ఉండాలి, మహిళలకు కూడా హక్కు ఉండాలి, సమాన హక్కులు ఉండాలని మహిళలకు కూడా ఆస్తిలో సమాన హక్కు కల్పించిండు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి రాజకీయంగా ముందుకు రావాలని అందరినీ బడుగు బలహీన వర్గాలకి అందరికీ అవకాశం కల్పించినటువంటి గొప్ప వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. ఆయన 103వ జయంతిని జరుపుకొని ఆయన ఆశయాలను ముందుకు పోవాలని అందరూ కోరుతూ జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్.